నమస్తే పబ్లిక్, అందరూ మంచుకున్నారా? సిటీ వార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా పోడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఒక లీడర్ చూసిండు పార్టీ మారాలని, ముచ్చట తెలిసి మైల కొట్టింది చెప్పుతోని. రంజాన్ అలా ఫ్రీ ఆఫర్ పెట్టిరు హలీంకు, ఈ చిల్ల పుట్ట లెక్కనే ఎగబడ్డారు తినేటందుకు. ట్రైన్ల సీటు కోసం ఒక ఆయనను కొట్టింది మహిళ, ఎక్కడ చూసినా ఇట్లనే అవుతుంది గోల గోల. ఆనంద్ మహీంద్ర సారు ఇంకో వీడియో విడుదల చేసిండు ట్విట్టర్లా, ఇట్లనే ఉంటే భవిష్యత్తు అవుతుందట పీడకల. తొంభై 93 ఈడులో లవ్వుల పడ్డ తాత. తెలంగాణలో చేతిపార్టీ అధికారం చేతబట్టి 3 నెలలు కాగానే 10 ఏళ్లు అధికారం అనుభవించిన కారు పార్టీ లీడర్లు మళ్ళా అధికారం కోసం చేతి పార్టీల చేరిక అయ్యేందుకు బగ్గనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులా గ్రామ స్థాయికించి రాష్ట్ర స్థాయి లీడర్లు దాకా ఉన్నారు. అట్లా గీడ లీడర్ పార్టీ మారదామని చూస్తే ఓ మహిళా లీడరు ఏం చేసిందో చూడుండ్రి. ఇగో ఈడ ఈ పెద్ద మనిషిని ఆ అక్క చెబుతోని ఎందుకు కొడుతున్నదో ఎరికేనా అనులా? ప్రతిపక్ష పార్టీకించి అధికార పార్టీలో చేరుదామని చెప్పి ప్రయత్నం చేసినందుకు ఏంది నమ్ముతలేరా? నిజంగానే చెప్తున్నావు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉండే మోహన్ రెడ్డి అనే ఈయనే పిఎస్సిఎస్ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. మరి అధికార పార్టీలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంత గోసబుచ్చుకున్నాడో తెలియదు గాని ఇప్పుడు అధికారం పోయి ప్రతిపక్షంలో ఉండే వరకు మళ్ళా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుదామనే వరకు అక్కడి కాంగ్రెస్ పార్టీ మహిళా లీడరు ఆయన గారికి ఈ తీరుగా ట్రీట్మెంట్ ఇచ్చిందన్నట్టు. ఇదే కాదు, ఈ నడుమ పార్టీ మారదామనుకుంటున్న చాలా మంది లీడర్లు ఇట్లనే నిరసనను ఎదుర్కొంటున్నారు. మొన్నట్ల మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికైదామనంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి సంధి ఉన్న కొంతమంది స్టేషన్ గన్పూర్ మహిళా లీడర్లు లొల్లికి దిగిన ముచ్చట్లు చూసినాం. ఇక నిన్నటికి నిన్న మాజీ మంత్రి అల్లుళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి సుతం కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనను ఎట్టి పరిస్థితులలో కూడా చేర్చుకోవద్దని చెప్పి నిర్మల్ నియోజకవర్గంలో కూడా కొందరు కాంగ్రెస్ లీడర్లు ఏకంగా ధర్నాలు కూడా చేసిండ్రు. మరి ఆదానుల్లా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారం శిలాయిద్దాం అనుకుంటే ఏండ్ల సంధి పార్టీని పట్టుకుని ఉన్నోళ్లకు అన్యాయం జరుగుతుంది కదా. అయినా అధికారంలో ఉండే పార్టీలు కూడా ఇట్లా ఏ ఎండక గొడుగు పట్టే లీడర్లను కాకుండా కష్టమైన నష్టమైన పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే నాయకులకే అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు. అవకాశవాద రాజకీయాలు చేసే లీడర్లను చూస్తున్న కొంతమంది విశ్లేషకులు. రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు అందరికి టక్కున గుర్తొచ్చేది అందరి నోరరించే హలీం. అటువంటి హలీంను టేస్ట్ చేయకుండా ఉండలేరు మనోళ్ళు. హైదరాబాద్లోనైతే ఇంకా మస్తు ఫేమస్. అందుకే పండుగ కంటే 15 రోజుల ముందే హలీం సెంటర్లో కొన్ని ఓపెన్ అవుట్తోనే పండుగ స్టార్ట్ అయింది కాబట్టి చాలా నిదర్శనం ఇస్తున్నాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో ట్రిక్స్ ప్లే చేస్తుంటే గిడొగలు ఏకంగా ఎవరు ఊహించని ఆఫరే పెట్టిండ్రు. ఓర్ని గింతమంది ఉన్నారేంది, ఇదేమన్నా జాతరనా అనుకుంటున్నారా? అవును జాతరే, హలీం జాతర. అందుకే ఇంతమంది ఎగబడ్డారు. అబ్బో మరి అంత ఫేమస్సా ఇక్కడ హలీం అంటే? ఫేమస్సో కాదో తర్వాత గాని ఇక్కడ పెట్టిన ఆఫర్ తెలిస్తే తినేతందుకు కాదు షాక్తోనే నోరెళ్ళబడతారు. ఎందుకంటే ఇక్కడ హలీం
ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అవును, అందుకే ఇంతమంది జనం ఎగబడ్డరు. మామూలుగా హలీం అంటేనే పబ్లిక్ ఎక్కువ తినేతందుకు పోతుంటారు. అలా మళ్ళా ఫ్రీ అంటే ఊకుంట్రా? అందుకే ఈ ముచ్చట తెలిసినోళ్ళు, అటు దిక్కు పోయినోళ్ళు అందరూ ఈ ఫ్రీ హలీం కోసం మస్తు కష్టాలు పడ్డరు. మొదట్లో కొంతమంది ఉండగాని తర్వాత మస్తు మంది పెరగటాలకు పోలీసులు కూడా రావాల్సి వచ్చింది. మళ్ళీది ఎక్కడో కూడా కాదు, మన హైదరాబాద్లోనే ముసరాంబాగ్లా ఓ పెద్ద వ్యాపారి ఈ ఆలోచన చేసి ఫ్రీ హలీం ఇద్దామని చూసిండ్రు. మరి ఆయన కూడా అనుకొని ఉండకపోవచ్చు మరి ఇంతమంది వస్తారా అని. కాకపోతే మనోళ్లకు ఇంగ్లీష్ భాషలో ఎక్కువ ఇష్టమైన పదం ఫ్రీనే కాబట్టి ఇంతమంది వచ్చిండ్రు. ఇక ఒకళ్ళొకళ్ళు నూక్కురుడు చూస్తుంటే ఎవరైనా కింద పడితే తొక్కులాటల్ని ప్రాణాలు పోయేటట్టున్నాయి. అందుకే పోలీసులు లాఠీ చార్జీ చేసే కాడికి వచ్చింది. అప్పుడు కొందరు ఈ ఫ్రీ హలీం ఏందో గాని ఊపిరాడతలేదు కదా అనుకున్నారు. టెక్నాలజీ రోజు రోజుకు మస్తు పెరుగుతూనే ఉన్నదని మనం దినా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక ఈ నడుమ పక్కన మనుషులు లేకున్నా ఉన్నట్టుగానే భావించుకునే విధంగా ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. మరి ఇక టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో మనుషుల మధ్య అనుబంధాలు అంత తగ్గుతున్నాయన్న ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఆనంద్ మహీంద్ర సారు దాని మీదనే ఒక వీడియో విడుదల చేసిండు. మరేందో చూద్దాం పాండ్రుల్లా. Oh my God, the features. Gotta be kidding. చూస్తున్న రానుల్లా ఈ మనిషిని షాపింగ్ మాల్ లా ఏఐ స్కూటర్ మీద ఎట్లా చెక్కర్లు ఓడుతున్నాడు. ఒక చేతిలో పాప్కార్న్ ఇంకో చేతిలో కూల్ డ్రింక్ పట్టుకున్నాడు. ఇంకా కండ్లకు ఆపిల్ విజన్ ప్రో పెట్టుకొని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వర్చువల్ లోకంలోనే మునిగిపోయిండు. పక్కపొంటి ఏం జరుగుతున్నది అనేది కూడా దాంతో సంబంధం లేకుండా వర్చువల్ లోకంలోనే తెలియాడుకుంటూ సంబరపడుతున్నాడు. ఇక ఏఐ స్కూటర్ హ్యాండిల్ కు కొన్ని స్మార్ట్ ఫోన్లు కూడా కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి టెక్నాలజీతోని కనెక్ట్ అయ్యిండు. ఈ వీడియోను ట్విట్టర్ లో పెట్టిన ఆనంద్ మహీంద్ర సారు టెక్నాలజీతోని కనెక్ట్ అయ్యిండు గాని వాస్తవ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యిండు. ఒకవేళ ఇదే మన భవిష్యత్ అయితే మాత్రం అది ఖచ్చితంగా పీడకలే అవుతుంది అని ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు కూడా మస్తు కామెంట్ పెడుతున్నారు. మనకు డిజిటల్ డిటాక్స్ అత్యవసరం, మనం అందరము జాంబిలం అయిపోతాం, స్నేహితులతోని తిరిగిన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. పెరుగుట ఇరుగుట కొరకే అన్నట్టు టెక్నాలజీ ఎంత పెరిగితే అంత ప్రమాదకరం అన్నట్టే తయారవుతున్నది రోజు రోజుకు పరిస్థితి చూస్తుంటే. టెక్నాలజీ ఏయంగా కొన్ని సవలతులు పెరుగుతున్నాయి కానీ కొన్ని విషయాలలో మాత్రం అసలు మనం మనుషులం, మనకు మానవ సంబంధాలు ముఖ్యం అన్న ముచ్చట్నే మర్చిపోతున్నాం. బంధువులు స్నేహితులు ఒక్కగాడ ఉన్నా కూడా కొంతమంది మాత్రం డైరెక్ట్ మాట్లాడుకోకుండా ఫోన్లలోనే గడుపుతున్నారు. అంతా ఈ స్మార్ట్ మహిమ ఏందో ఏమో ఫోన్రీ. ఇప్పుడే ఇట్లుంటే మరి రాబోయే రోజులలో ఈ టెక్నాలజీతో ఇంకెసోంటి చూడాల్సి వస్తుందో ఏందో ఫోన్రీ. Oh my God, the features. Gotta be kidding. ఆర్టీసీ బస్సులల్లా ట్రైన్లలో ప్రయాణం చేసినప్పుడు సీట్ల కోసానికి ప్రయాణికులు పడే అవస్థలు మామూలుగా ఉండయి. ఒకరు దస్తీ వేస్తారు, ఇంకొకరు దాన్ని తీసేస్తారు. నేను ముందొచ్చినా అని ఒకరు, లేదు నేనే ముందుగా వచ్చినా ఇంకొకరు. ఇట్లా రచ్చ రచ్చ చేసేటోళ్ళు మనకు దినం యాన్నో ఒకడ కానస్తూనే ఉంటారు. కాకుంటే గీళ్ళు చేసిన రచ్చ ఇంకో లెవెల్లో ఉండే వరకు ఇప్పుడు వార్తలకు ఎక్కింది. మరి అది ఏందో మీరు కూడా చూడుండ్రి.
చూస్తున్నారానుల్లా వీళ్ళ లొల్లి ఎట్లున్నదో. బాప్ 1 నెంబర్ అయితే బేట 10 నెంబర్ అన్నట్టే ఉన్నది కథ చూస్తుంటే. తల్లే అంటే ఆమె మించి ఈ షెల్లె కూడా అదే రేంజ్లో ఎగబడుతున్నది. అసలుకే తగ్గేదలే అన్నట్టే చేసిర్రు తల్లి బిడ్డలిద్దరు. డెహ్రాడూన్ గోరఖ్పూర్ ట్రైన్లో జరిగింది ఇది. దాంట్లో ఉన్న ప్రయాణికులు దీని వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే మస్తు వైరల్ అవుతున్నది. మరి అసలు ముచ్చట ఏందంటే, మీదున్న సీట్లో కూకున్న మనిషి వాళ్ళనే మనరాని మాటలు అనడో లేకుంటే అసభ్యంగా ప్రవర్తించడో చెయ్యలేదు. ఖాళీ ట్రైన్లా సీటు కోసానికి గొడవ జరిగింది. మాట అనుకొని ఆఖరికత్తే ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే కాడదాకా పోయింది. ఇక ట్రైన్లున్నోళ్ళు వీళ్ళని ఆపనీకి ఎంత ప్రయత్నం చేసినా ఈ తల్లి బిడ్డలిద్దరూ అస్సలకే పోలేదు. సీటు మాకని ఇట్లా తలపడ్డరు. ఎంత దూరమైనా ట్రైన్ల అగ్గు వలనే ప్రయాణం చేయవచ్చు. అట్లా దూర ప్రయాణాలకు ట్రైన్లలోనే మంచి సౌలతి ఉంటది కాబట్టి చాలా మంది ట్రైన్లలోనే ప్రయాణం చేస్తారు. ఇట్లా సీట్ల కోసానికి గడబిడ చేసుకున్న ముచ్చట్లు కూడా ఆడిడ కారత్తాయి గాని నెరియో మైలనే మొగ మనిషిని గల్లబట్టి గుంజుడు మాత్రం పద్ధతి కాదని అంటున్నారు ఈ వీడియో చూస్తున్న జనాలు. ఏం చేస్తాం, ఒక్కొక్కరి కోపం ఒక్కో తీరు ఉంటది మరి. अरे ऊपर किसका होता है यार, ऊपर किसका होता है, किसी का, हमारा कहाँ सीट है तुम्हारा ऊपर? ఇప్పటి వరకు మీరు గ్రీన్ పార్క్లను చూసి ఉంటారు, జూ పార్క్లను చూసి ఉంటారు, బర్డ్స్ పార్క్లను కూడా చూసి ఉంటారు. అంతెందుకు పాములు, తేళ్ళు, బటర్ఫ్లై ఇట్లా ఎన్నో తీర్ల పార్కులను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మేము చూపించబోయే పార్కునైతే ఎప్పుడు చూసి ఉండరు. అబ్బా అంత స్పెషల్ ఆ పార్కు, అంతగానే ఏముంటుంది తీయుండ్రి అని తీసి పారేసినట్టే మాట్లాడుకుండ్రి. ఎందుకంటే ఆ పార్కులు అడుగు పెడితే అంతా గుమగుమలే, ఎటు చూసినా ఏదో వెరైటీనే. అబ్బా నీ ఊరిచ్చుడే ఎక్కువైతున్నది చూంచేదానికంటే అనుకుంటుండ్రా? అయితే చూడుండ్రి. شوف الجمال. لا 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 يا والقلب اتعب كذا ما اقدر يا لبك. వాయమ్మనే చికెన్ ఫ్రైలు ఇట్లా కూడా చేస్తారా? గమ్మత్తున్నది పోండ్రి. అయినా పార్క్ అన్నారు, ఇట్లేదో హోటల్లో చికెన్ వండేది చూపిస్తున్నారు ఏందని అనుకుంటున్నారా? ఇదే పార్కు, కాకపోతే మీరు అనుకున్నట్టు తిరిగే పార్కు కాదు, తినే పార్కు. మొత్తం చికెన్ వెరైటీలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది చికెన్ పార్కు. అందుకే మొత్తం పార్కు థీమ్స్ తోనే వండుతారు. జాయింట్ వీల్ ఎక్కడున్నదా ఇది? ఇట్లా దీని చుట్టూ కోడి బాండీలను పెట్టి కింద మంట పెడితే అది తిరుగుతుంటే మంచిగా కోడి కాలుతుంది అన్నట్టు ఇట్లా డ్రిల్ చికెన్ తయారు చేస్తారు. అట్లను ఉయ్యాల థీమ్ తోని కబాబ్లను కాల్చుడు. అంతా డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ థీమ్స్. చూస్తుంటే వావ్ అనిపిస్తున్నదిలే. شوف الجمال. لا 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 يا والقلب اتعب كذا ما اقدر يا لبك. కానీ గమ్మత్ విషయం ఏందనంటే ఇట్లా చేస్తే ఒకటేసారి చాలా ఫ్రై చేయొచ్చు కదా. గమ్మత్కి గమ్మతి, క్వాంటిటీకి క్వాంటిటీ. చూసేటోళ్ళకు కూడా ఎరేటే, పని అల్కగా. అందుకే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలకు వచ్చేటాలకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీని మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఒకలేమో వావ్ సూపర్ అని అంటే ఏమున్నది ఇంతకాలం దీంట్లో అని, ఇంకొందరు చీకిన బొక్కను వారేసినట్టు తీసి పారేస్తున్నారు. మొత్తానికైతే చికెన్ పార్కు అన్న పేరుకు తగ్గట్టే ఉన్నది కాబట్టి మనకైతే చూస్తుంటే ఒకసారి టేస్ట్ చేయాలనిపిస్తున్నది కదా. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి ఏమనుకోకుండా మళ్ళొక్క పరి హెడ్లైన్స్ చూసేగుర్రి. ఒక లీడర్ చూసిండు పార్టీ మారాలని, ముచ్చట తెలిసి మైల కొట్టింది చెప్పుతోని. రంజాన్ అలా ఫ్రీ ఆఫర్ పెట్టిరు హలీంకు. ఈ చిల్ల పుట్ట లెక్కనే ఎగబడ్డారు తినేటందుకు. ట్రైన్ల సీటు కోసం ఒక ఆయనను కొట్టింది మహిళ. ఎక్కడ చూసినా ఇట్లనే అవుతుంది గోల గోల.
ఆనంద్ మహీంద్ర సారు ఇంకో వీడియో విడుదల చేసిండు ట్విట్టర్లా. ఇట్లనే ఉంటే భవిష్యత్తు అవుతుందట పీడకల. 93 ఏళ్ల ఈడులో లవ్వుల పడ్డ తాత. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినవన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.